గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. దిస్ ఈజ్ భారతి. ఈరోజు వార్తల్లోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడులోని ప్రధాన వార్తలు అయితే చూద్దాం. మా స్వప్నం రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలి, అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాలి. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి. ఐటీఐలో సాంకేతిక నైపుణ్యం కేంద్రాలు ఏర్పాటుకు టాటా గ్రూప్ ఒప్పందం. వైద్య పరికరాల తయారీ కేంద్రం నెలకొల్పనున్న యూకే సంస్థ. సో మనం ఇక్కడ చూసినట్టయితే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత డేవిడ్ సబర్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. సో మనందరికీ తెలిసినట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దావోస్లో సమావేశాలు జరుపుతున్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. దానికి సంబంధించిన పూర్తి వార్త ఇది. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమే. కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్. సో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమే అన్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. 22న అధికారికంగా ప్రకటన. సో దీనికి సంబంధించి ఎన్నికలకి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎవరైతే ఉన్నారో మహేష్ గౌడ్ అలాగే బల్మూరి వెంకట్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఈ నెల 22న అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మరిన్ని వార్తలకు మనం వెళ్ళినట్లయితే యాదాద్రిపై విజిలెన్స్ కీలక పత్రాల స్వాధీనం, నిర్వాసితుల పరిహారం చెల్లింపులపై త్వరలో విచారణ. సో ఇక్కడ చూసుకున్నచ్చు నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్. సో యాదాద్రిపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపినట్టయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. దాడుల్లో ఏవైతే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏవైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అలాగే నిర్వసితులకు పరిహారం చెల్లింపులపై త్వరలో విచారణ. సో దీనికి సంబంధించి నిర్వసితులు ఎవరైతే ఉన్నారో వారిని త్వరలో విచారణకి రావాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ అవుతున్నట్టు మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2030కి విమాన ప్రయాణికులు 30 కోట్లకు. కేంద్ర మంత్రి జ్యోతిరాయ్ ఆదిత్య సింధియా. మెంగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభం. సో 2030 నాటికి సంవత్సరం ఏదైతే ఉందో 2030 సంవత్సరం నాటికి విమానాల్లో ప్రయాణించే ప్రజల సంఖ్య ఏదైతే ఉందో ప్రయాణికుల సంఖ్య 30 కోట్లకు చేరుతున్నట్టయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు. ఉడాన్ 5.3 ప్రాథమిక ప్రణాళికను ఆవిష్కరిస్తున్న పౌర విమాన శాఖ మంత్రి జ్యోతిరాయ్ ఆదిత్య సింధియా, సహాయ మంత్రి వికే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి. సో ఇమేజ్ లో మనం చూసుకున్నచ్చు 2030 నాటికి విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 30 కోట్లకు చేరుతుందనేది ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే అయోధ్య రామాలయంపై రూపొందించిన పోస్టల్ స్టాంపులను ఢిల్లీలో విడుదల చేసిన ప్రధాని మోదీ. ఇక్కడ మనం ఇమేజ్ లో చూడొచ్చు అనమాట. అయోధ్య రామాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక పోస్టల్ ను ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఇక్కడ ఆవిష్కరించారు. గర్భగుడిని చేరిన అయోధ్య రామయ్య. 3వ రోజు జలాదివాసం, గణపతి వరుణ పూజలు, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు అరపూట సెలవు. సో మనందరికీ తెలిసినట్టు ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ, ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త ఇది. సో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు అరపూట మీన్స్ హాఫ్ డే అయితే సెలవు ప్రకటించినట్టయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే విహారయాత్రలో విషాదం, బోటు తిరగబడి 12 మంది విద్యార్థులు, 2 టీచర్లు మృతి. గుజరాత్లోని వడోదరాలో దుర్ఘటన. సో ఇక్కడ చూడొచ్చు 12 మంది విద్యార్థులు అలాగే వారితో పాటు 2 టీచర్లు అయితే అక్కడికక్కడే మరణించినట్టు, నీటి ప్రమాదంలో మరణించినట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతి వార్తల్లోకి వెళ్తే సో ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో జరిగిన సమావేశానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఐటీఐలో ఉపాధి గ్యారంటీ, టీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు, 50 ఐటీఐలో 1500 కోట్లతో ఏర్పాటు. దావోస్ లో ఖరారైన కీలక ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్ తో టాటా చైర్మన్ భేటీ. ఎయిర్ ఇండియా ట్రాన్స్ హబ్ గా హైదరాబాద్. 231 కోట్లతో హెల్త్ కేర్ డైవర్స్ ప్లాంట్. 4వ రోజు పారిశ్రామికవేత్తలతో భేటీ. సో రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అందులో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి గ్యారంటీగా ఉపాధి దొరుకుతుంది అన్న ఒక ప్రణాళికలు అమలు చేయాలనుకున్నట్టు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారనమాట. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ అదాని అలాయ్ బలాయ్.
దొంగ అన్నావు, దావోస్ లో ఎలా కలిసావు? కాంగ్రెస్ పార్టీది దిగుజారుడు రాజకీయం. ఈ ప్రభుత్వంపై 6 నెలల్లో ప్రజలు తిరుగుబాటు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. సో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన విమర్శలు ఇవి. సో ఎన్నికలకు ముందు అదానిని దొంగ అని అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ లో ఎలా కలిసావు అంటూ కేటీఆర్ ప్రశ్నించారనమాట. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాంటీబయోటిక్స్ రాస్తే కారణం చెప్పాల్సిందే, ఎందుకు అవసరమో ప్రిస్క్రిప్షన్ పై రాయాలి. వైద్యులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం. మెడికల్ ఫార్మా సంఘాలకు DGHS లేక యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడకంతో ఔషధాలకు లొంగని రోగక క్రిములు, లక్షల సంఖ్యలో రోగులు కన్నిమూత, మానవాళికి ముప్పుగా MR సమస్య. సో ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్న ప్రజలు మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఏ చిన్న తలనొప్పి కానివ్వండి, కడుపు నొప్పి కానివ్వండి, ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనప్పటికీ వెంటనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ స్టోర్ కి వెళ్ళడం, అలాగే యాంటీబయాటిక్స్ వాడి తగ్గించుకోవాలి అనుకోవడం అన్న మైండ్ సెట్ లో ప్రజలైతే ఉన్నారు. సో దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ రాస్తే ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్స్ రాస్తే దానికి సరైన కారణం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఆదేశించింది అనమాట, మెడికల్ ఫార్ములా సంఘాలకు DGMC లేక. సో ఇది యాంటీబయాటిక్స్ కి సంబంధించిన వార్త. ఇక్కడ మరికొన్ని వార్తల్లోకి వెళ్తే మనం విమాన ప్రయాణికులు అట్ 30 కోట్లు 2030 నాటికి ఈ సంఖ్య చేరుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హుసేన్ సాగర్ సమీపంలో సరాంగ్ ఎయిర్పోర్ట్ బృందం విన్యాసాలు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, హుసేన్ సాగర్ సమీపంలో సరాంగ్ ఎయిర్బోటిక్ బృందం అయితే విన్యాసాలు చేస్తున్నారనమాట. సో ఇందాక ముందు చూసుకున్న పత్రికలో కూడా మనం ఇదే వార్తను అయితే చూసుకున్నాం. సో ఇక్కడికి వెళ్ళినట్టయితే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ నీడలో బాధ్యతలు, 16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మండవ, 2 నేతలకు కేబినెట్ హోదా, మంత్రివర్గ సమావేశాలకు మండవ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డిని అయితే నియమించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం పర్యటనలో ఉన్నారు కాబట్టి పర్యటన నుంచి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టనట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 10 ఏళ్లలో ఏం జరిగింది? R&B పనులపై తవ్వకాలు, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి నజర్, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్తూపం ఖర్చుపై ప్రత్యేక దృష్టి, వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వరంగల్ ఆసుపత్రి నిర్మాణంపై ఫోకస్, త్వరలోని క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి. సో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏవైతే ఖర్చులు పెట్టారో దానికి సంబంధించిన పూర్తి తవ్వకాలు అయితే ఇక్కడ పనులు R&B పనులపై తవ్వకాలు అన్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సచివాలయం కానివ్వండి, అంబేద్కర్ విగ్రహం, అమర స్తూపం, వీటిపైన ఎంత ఖర్చు చేశారు అన్న దానిపై అధికారులు అయితే ఆరా తీస్తున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని దానికి ఎవరైతే నిర్మాణ పనుల్లో నిమగ్నమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదేశించినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్న వార్తలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ధరణిలో చొరబడి భూముల మేత, కలెక్టర్ CCL అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు, సీక్రెట్ యాక్సెస్ తో తతంగాన్ని నడిపించిన గత ప్రభుత్వంలోని పెద్దలు, సహకరించిన అప్పటి ఉన్నతాధికారి, TSTS లోని మరో ఆఫీసర్, వేలాది ఎకరాల ప్రభుత్వ అన్సైడ్ వర్క్స్, దేవాదాయ వివాదాస్పద భూములు పట్టా భూములుగా మార్పు, తమకు కావలసిన వాళ్ళ పేర్ల మీద ధరణిలో ఎంట్రీ, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ అక్రమంగా భూములు కొల్లగొట్టినట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని సూత్రప్రాయ నిర్మాణం. సో ధరణి ఏదైతే ఉందో ధరణికి సంబంధించిన దాంట్లో ఎక్కువ అక్రమాలు జరిగినట్టయితే ఇక్కడ మనం వార్త అయితే చూసుకోవచ్చు. సో కలెక్టర్ మరియు CCL అప్రూవల్ లేకుండానే చాలా భూముల్లో మార్పులు జరిగినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ప్రభుత్వం ఆన్సైడ్ అసైన్డ్ వర్క్స్, దేవాదాయ వివాదాస్పద భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టా భూములుగా మార్చినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దాంతో పాటు ఈ అక్రమాల్లో మొదటిగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ భూముల అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా జరిగినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో దీనిపై ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని సూత్రప్రాయం నిర్ణయించుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో
మరికొన్ని వార్తల్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఇదే వార్తను మనం ఇందాక ప్రధానంగా చూసుకున్నాం. హుసేన్ సాగర్ సమీపంలో ఫర్ ఎయిర్పోర్ట్ వింగ్స్ ఇండియా షురు. సో ఈ పేరుతో మనం ఇక్కడ వార్తను చూసుకున్నట్లయితే, గర్భగుడిలోకి రామ్ లల్లా. అయోధ్యలో గురువారం బాలరాముడి విగ్రహానికి గర్భగుడిలోకి తీసుకొచ్చారు. 4 గంటల పాటు పూజలు నిర్వహించిన తర్వాత రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని స్వరంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రోడ్ల వెంబడి కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సిటీ అంతటా రామ మందిరం, రాముడి రామనంది, తిలకం ఫోటోలు పెట్టారు. సో ఇది కూడా మనం ఇందాక ప్రధానంగా చూసుకున్న వార్తల్లో ఇది కూడా ఒక వార్త అని చెప్పుకోవచ్చు అనమాట. సో రామాలయం, అయోధ్యలో ఉన్న రామాలయానికి అయితే బాలరాముడి విగ్రహం చేరినట్టయితే మనకి ఇమేజ్ లో చూడొచ్చు. సో సుమారు 4 గంటల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. సో ఇవి మనం ప్రధానంగా చూసుకున్న వార్తలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాక్సిడెంట్ వార్త ఏదైతే ఉందో, 12 మంది స్టూడెంట్లు మృతి, 2 టీచర్లు దుర్మరణం. సో ఇదే వార్తని ఇక్కడ ప్రధానంగా అయితే తీసుకున్నారు. మిగిలిన 2 పత్రికల్లో కూడా ఇదే వార్తను అయితే మనం ప్రధానంగా చూసుకుందాం. సో మరిన్ని వార్తలోకి వెళ్తే మనం ఇప్పుడు దిశలో చూసుకున్నట్లయితే, కడతారా కట్టిస్తారా, చిక్కులో ఐఏఎస్ అరవింద్. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్ నిధుల చెల్లింపు, 55 కోట్ల రికవరీపై ప్రభుత్వం ఫోకస్, లీగల్ ఒపీనియన్ కోసం కసరత్తు, అడ్వకేట్ జనరల్ వివరణ కోసం ప్రయత్నం, నివేదిక అందగానే కార్యాచరణ ప్రణాళిక. సో ఈ ఫార్ములా రేస్ కేసు ఏదైతే ఉందో, ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన 55 కోట్ల నిధులైతే విడుదల చేసినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా వార్త అయితే మనం ఇన్ని రోజులు తెలుసుకున్నాం. దానికి సంబంధించిన మరిన్ని విశేషాల్లోకి వెళ్తే, కడతారా కట్టిస్తారా అన్న ఒక స్టేజ్ లో ప్రస్తుత ప్రభుత్వం అయితే దీనిపైన ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఎట్లా తిరిగి 55 కోట్లు రికవరీ చేసే విధంగానే ప్రభుత్వం స్పందన అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం. సో ఇందాక మనం చూసుకున్న వార్తల్లో ఇది ఒక వార్త. సో మరిన్ని వార్తలకి మనం వెళ్ళినట్టయితే, సర్కార్లో ఇన్సైడర్స్, కీలక సమాచారాన్ని లీక్ చేస్తున్న ఆఫీసర్లు, కన్వీనియన్స్ డిడ్ రద్దు కాకుండా ముందస్తు చర్యలు, కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు, సర్కార్ యాక్షన్ కు ముందే రియాక్షన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కుట్ర. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల సిఫారసుతో పోస్టింగులు పొందిన కొందరు అధికారులు అంతర్గత సమాచారాన్ని వారికి చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారినా ఇప్పటికీ అవే కుర్చీల్లో కొనసాగుతున్న వీరు ఇప్పటి మంత్రుల పేషీల్లోనూ తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రెవెన్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఆశించిన మార్పు రావాలంటే గత ప్రభుత్వంలోని పెద్దల కోసం పనిచేసిన అధికారులను గుర్తించి స్థానచలనం చేస్తే తప్ప మార్పు రాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సిఫారసుతో అధికారులు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారైతే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకే నమ్మబలుకుతున్నారు అన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో వారిని మార్చాలంటే ప్రస్తుతం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి పోస్టింగ్లు మార్చాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన వార్త. మరికొన్ని వార్తల్లోకి వెళ్తే, సో అయోధ్య వార్త అయితే మనం ప్రతి పత్రికలోనూ ప్రధానంగా అయితే చూసాం. ఇక్కడ చూస్తే, టెలి డ్రైవింగ్, డ్రైవర్ లేకుండానే రోడ్డుపైకి కారు, గదిలో కూర్చొని రిమోట్ తో ఆపరేట్, అందుబాటులోకి తెచ్చిన స్టార్టప్ కంపెనీ వే, అమెరికాలో సేవలు ప్రారంభం. సో ఈ ఇమేజ్ లో మనం ఇక్కడ కార్ చూసుకోవచ్చు అనమాట. సో డ్రైవర్ లేకుండానే ఇంట్లో కూర్చొని మనం ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అనే విధంగా కార్ అయితే రూపొందించారు. అది కూడా ఒక చిన్న స్టార్టప్ కంపెనీ కానీ రూపొందించడం అనేది ఒక ముఖ్య విశేషం అనమాట. సో ఈ కార్ యొక్క సేవలు అప్పుడే అమెరికాలో కూడా ప్రారంభమైనట్టు మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇంటర్నెట్ లేకుండానే వీడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ కంటెంట్ కూడా, 19 నగరాల్లో ట్రయల్స్ కు రంగం సిద్ధం, సంచలన దిశగా మొబైల్. సో ప్రస్తుతం మనం ఇంటర్నెట్ లో చూడాలంటే కంపల్సరీ మనకి డేటా అనేది ముఖ్యం అనమాట. సో అది లేకుండానే ఇంటర్నెట్ లో వస్తున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వార్త అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. డేటా లేకుండానే మనం లైవ్ వీడియోస్ కానివ్వండి, ఓటీటీ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్స్ ఏవైతే సినిమాలు కానివ్వండి, వార్తలు కానివ్వండి, మనం ఇంటర్నెట్ లేకుండానే చూడొచ్చు అన్న సంబంధించిన వార్త ఇది. సో
ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇప్పటికే 19 నగరాల్లో ట్రయల్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇవి వార్తల్లోని ప్రధాన విశేషాలని మనం చెప్పుకోవచ్చు. సో వార్తల్లోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్.